నేపాల్ను మెరుపు వరదలు వణికించాయి. ఉత్తర నేపాల్లో ఈ వరదలు సంభవించగా సరిహద్దుల్లోని పలు గ్రామాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, బ్రిడ్జ్లు, ప్రాజెక్టులు, మార్కెట్ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 7 ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు లోతట్టు జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. టిబెట్ వైపు నుంచి ఉద్భవించే బోటెకోసి నది ఉధృతంగా ప్రవహించింది. నదిలో ప్రవాహం ఆకస్మికంగా పెరగటంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని నేపాల్ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రామాలు, ఇతర మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయినట్లు తమకు సమాచారం అందిందని రసువా జిల్లా పాలనాధికారి నరేంద్ర పర్యార్ వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతం పర్వతాల్లో నిండి ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. ఆర్మీ ఇప్పటి వరకు పలువురిని కాపాడింది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని బాలిన్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. నేపాల్లో బోటెకోసి ఉధృతికి వర్షాలు కారణం కాకపోవటం గమనార్హం. వర్షపాతం వల్ల ఈ వరదలు రాలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నదిలో ప్రవాహం ఆకస్మికంగా పొంగి పొర్లడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. గతేడాది కూడా రసువా జిల్లాలో ఈ నది ఉప్పొంగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మెరుపు వరదలకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. హిమానీ నద సరస్సు విస్ఫోటనం కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. నేపాల్ను మెరుపు వరదలు వణికించాయి. ఉత్తర నేపాల్లో ఈ వరదలు సంభవించగా సరిహద్దుల్లోని పలు గ్రామాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, బ్రిడ్జ్లు, ప్రాజెక్టులు, మార్కెట్ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు 7 ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు లోతట్టు జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. టిబెట్ వైపు నుంచి ఉద్భవించే బోటెకోసి నది ఉధృతంగా ప్రవహించింది. నదిలో ప్రవాహం ఆకస్మికంగా పెరగటంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని నేపాల్ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రామాలు, ఇతర మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయినట్లు తమకు సమాచారం అందిందని రసువా జిల్లా పాలనాధికారి నరేంద్ర పర్యార్ వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతం పర్వతాలతో నిండి ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. ఆర్మీ ఇప్పటి వరకు పలువురిని కాపాడింది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని బాలిన్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. నేపాల్లో బోటెకోసి ఉధృతికి వర్షాలు కారణం కాకపోవటం గమనార్హం. వర్షపాతం వల్ల ఈ వరదలు రాలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నదిలో ప్రవాహం ఆకస్మికంగా పొంగి పొర్లడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. గతేడాది కూడా రసువా జిల్లాలో ఈ నది ఉప్పొంగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మెరుపు వరదలకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. హిమానీ నద సరస్సు విస్ఫోటనం కారణం కావచ్చని అంచనాలున్నాయి. बगाएको छ।